ప్రజా పోరాటాలు కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి వార్షికోత్సవ ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను భారత గడ్డపై 100 ఏళ్ల పండగ భారతదేశంలో గ్రామ గ్రామాన పల్లె పల్లె గిరిజన తండాల్లో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటుంది. గత వారం రోజులుగానే స్కూటర్లు అలాగే ప్రచార జాతాలతో పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాలకి లైటింగ్లతో వీటితో సంబరాలు చేసుకునే విధంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం మీకు తెలిసే ఉంటుంది. 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. నేటితో శతవార్షికోత్సవం ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జనవరి 18 చలో ఖమ్మం పేరు మీద 5 లక్షల మందితో కూడా ఖమ్మం ప్రాంతంలో చేయాలనుకుంటున్నాము. దానికి ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ఇటు నిడదవోలు, రాజమండ్రి అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఉజ్వల చరిత్ర ఈ దేశంలో ఉంది. ఎందుకంటే దున్నేవానికి భూమి నినాదం ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. భూ సంస్కరణలు పిలిపించింది కమ్యూనిస్ట్ పార్టీ. నైజాం తెలంగాణ పోవడం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. వాయిలేరు కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా ఈ దేశంలో రాజభరణాలు రద్దు కానీ, బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈరోజు యూపీఏ 1లో మహాత్మా గాంధీ గ్రామీణోపాధి చట్టం కానీ, అంతేకాకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా పోరాటాలు కార్మికుల ఐక్యత జయప్రదం చేయండి వార్షికోత్సవ ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలను MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.